స్వచ్ఛమైన మనసుతో సిద్ధింపచేసుకుంటే బుద్ధి నీతోనే ఉంటుందని మాతంగుని కథ ద్వారా ఈ శ్రీమన్నగరంలో తెలుస్తుంది. మాతంగి మాత పుట్టుక గురించి తెలుసుకుందామా? అందరికీ నమస్కారం. శ్రీమన్నగరంలోకి పునఃస్వాగతం. ఇంతవరకు మనం మొదటి భాగంలో శ్రీమన్నగరంలోని 7 ప్రాకారాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు 8వ ప్రాకారంలోనికి అడుగు పెడదాము. ఈ 8వ ప్రాకారం పేరు హేమసాలం. ఇది పూర్తిగా బంగారంతో నిర్మింపబడినది. ఇక్కడే శ్యామలాదేవి ఉంటుంది. శ్రీమాత్రే నమః. హేమసాలానికి రజత ప్రాకారానికి మధ్య ఉన్నవి కడిమి చెట్లు. వీటినే కదంబ వృక్షాలు అంటాము. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని అని లలితా సహస్రంలో చదువుతాము కదా. ఆ తల్లి కదంబ వనవాసిని. ఈ కదంబ వనాలలోనే శ్యామల అమ్మ తన అంగ దేవతలు, పరివార దేవతలు, సేనలతో కూడి ప్రత్యేక నివాసంలో ఉంటుంది. శ్యామల అమ్మకు ఈ ఆవరణలో ఉన్న ప్రత్యేక భవనమే కాక లలిత అమ్మవారి చింతామణి గృహానికి ప్రక్కన మరో భవనం ఉంటుంది. శ్యామల అమ్మ తన హేమసాలంలోని విభాగాన్ని పర్యవేక్షిస్తూనే మరొక రూపంతో లలిత అమ్మని చింతామణి గృహం దగ్గర కొల్చుకుంటూ ఉంటుంది. ఈ శ్యామలామాతనే మాతంగ కన్య అని పిలుస్తారు. ఈ మాట విన్న వెంటనే అగస్త్య మహర్షి హయగ్రీవుల వారిని ఇలా ప్రశ్నించారు. శ్యామలామాతను మాతంగ కన్య అని ఎందుకు పిలుస్తారు స్వామి? దానికి జవాబుగా, ఒకానొక సమయంలో వశిష్ఠుడు మొదలగు మహర్షులతో సమానంగా తపస్సు చేసిన మహర్షి మతంగ మహర్షి. ఆయనకు మాతంగుడు అనే కొడుకు ఉండేవాడు. ఈ మాతంగుడు తండ్రి ద్వారా అమ్మవారి ఉపాసనను స్వీకరించి శ్యామలాదేవిని ఉపాసించాడు. అతని అవ్యాజమైన భక్తిని చూసి అనుగ్రహించి వెంటనే శ్యామలామాత దర్శనమిచ్చింది. అమ్మ అతనిని నీకు ఏం కావాలి అని అడగగానే ఆ మాతంగ మహర్షి, తల్లి నాకేమీ వద్దు, నిన్ను స్మరిస్తే చాలు ప్రత్యక్షం కాకుండానే అన్నీ ఇస్తావు. నీ వల్ల నాకు అన్ని రకాల సిద్ధులు లభించాయి, అన్ని కోరికలు తీరిపోయాయి, అన్ని విభూతులు లభించాయి. కానీ ఒక్క కొరత మాత్రం ఉండిపోయిందమ్మా. నాకు హిమవంతుడు అని ఒక మిత్రుడు ఉన్నాడు. అతను ఏదైనా సందర్భం వచ్చినప్పుడల్లా నేను గౌరీదేవి తండ్రినోయ్ అని మాటిమాటికి సగర్వంగా అంటూ ఉంటాడు. ఎంత గొప్ప! జగత్తును అంతటినీ కన్నది ఆ తల్లి అయితే ఆ తల్లిని కన్నవాడిని నేను అని హాయిగా చెప్పుకుంటూ ఉంటాడు. అది నాకు అసూయ కాదు కానీ అలా అనిపించుకోవాలని నాకు ఉందమ్మా అని అడిగాడు. అప్పుడు ఆ శ్యామల అమ్మ సరే అనుగ్రహిస్తున్నాను అని వరమిచ్చింది. ఈ మాతంగుడి భార్య పేరు సిద్ధిమతి. సిద్ధిమతికి అమ్మ స్వప్నంలో కనిపించి తాను పెట్టుకున్న కడిమి పూల గుత్తి నుండి ఒక గుత్తిని తీసి ఇచ్చింది. వెంటనే మరో రోజు అమ్మ తేజం సిద్ధిమతి యందు ప్రవేశించింది. అలా మాతంగముని సిద్ధిమతి యందు శ్యామలాదేవి అవతరించిందని అప్పటి నుండి ఆమె మాతంగ కన్య అని అనిపించుకుంది. అందుకే మాతంగ కన్యా మనసాస్మరామి అని ఆ అమ్మను కీర్తిస్తూ ఉంటాము. ఈవిడే శ్యామలాదేవి యొక్క మంత్రాలలో లఘుశ్యామల అనబడే తల్లి. లఘుశ్యామ మహాశ్యామ మాతంగి బృంద సంయుత తథా ఏవ సముత్పన్న మాతంగీ తేన కీర్తిత లఘుశ్యామేతి సా ప్రోక్త శ్యామేయం మూలకందభూ. ఈ తల్లి ప్రధానమైన శక్తిగా భాసిస్తున్నదని ఆ అమ్మవారి ప్రాకారాన్ని వర్ణించారు. ఇంతటితో 8 ప్రాకారాలు పూర్తయ్యాయి. వచ్చే భాగంలో ఈ 8 ప్రాకారాల్లో ఉన్న వనాల అధిదేవతల గురించి హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి ఏమి వివరించారో తెలుసుకుందాం. ప్రతి వీడియోకు ఒక ప్రశ్న క్విజ్లా అడుగుతున్నాను. కామెంట్ సెక్షన్ పక్కనే స్వైప్ చేస్తే క్విజ్ అని కనిపిస్తుంది. తప్పకుండా జవాబు చెప్పండి. ఈ ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి తెలియజేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలుపండి. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. మీ వేణు.